ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. రాజమండ్రి జిల్లా కోర్టు దగ్గర అదుపులోకి తీసుకుని కాకినాడ సర్పవరం పీఎస్కు తరలిస్తున్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించారని ఆరోపణలున్నాయి. అనంతబాబు 3 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఇక ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్. ప్రియా, రాజమండ్రిలోని జిల్లా కోర్టు వద్ద ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే కాకినాడ నుంచి వచ్చిన సర్పవరం పోలీసులు అక్కడ ఈ 3 రోజులుగా పరారులో ఉన్న ఈ అనంతబాబుని ఈ రోజు జిల్లా కోర్టులోని ఒక కేసు విచారణ నిమిత్తం ఇక్కడ రావడం జరిగింది. అయితే విచారణ అనంతరం కూడా అతను బయటికి వెళ్ళడానికి బయటికి వస్తున్న సమయంలో పోలీసులు పట్టుకుని అతన్ని సర్పవరం పోలీస్ స్టేషన్ కి తరలించడం జరుగుతున్నది. రాజమండ్రి జిల్లా కోర్టు వద్ద అనంతబాబుని అరెస్ట్ చేసి ఈ మేరకు పోలీసులు ప్రత్యేక వాహనంలోని ఇక్కడ నుంచి తరలించడం జరిగింది. అయితే ఈ వేళ రాజమండ్రి జిల్లా కోర్టుకు అనంతబాబుతో పాటు ఆయన భార్య లక్ష్మీ దొరకో కూడా ఈ డ్రైవరు వీధి సుబ్రహ్మణ్యం యొక్క హత్య కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతున్నది. ఈ రోజు సాక్షుల్ని విచారణ తీసుకోవడం జరిగింది. ఈ కేసు నిమిత్తం కూడా వాళ్ళిద్దరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇప్పుడు కొద్ది రోజుల కిందట అనంతబాబు మీద సాక్షులను బెదిరించారని చెప్పి, అలాగే ప్రలోభాలకి డబ్బులు ఇచ్చి ప్రలోభాలకి గురి చేశారని చెప్పేసి అనంతబాబు మీద అక్కడ రెండో కేసు కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ లో రెండో కేసు నమోదు కావడం జరిగింది. అయితే దీంతో ఇప్పుడు చూసినట్లయితే అనంతబాబు ఇంతకు ముందు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి ఇప్పుడు రెండోసారి ఆయన్ని అనంతబాబుని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి కాకినాడ సర్పవరం కి ఎస్కాట్ సహాయంతో ఇక్కడ తీసుకుని వెళ్లారు. ఇక్కడ ప్రత్యేక పోలీసు వాహనాలతోటి ఆయన వెనకాల వెళ్ళటం జరిగింది. ఇక అనంతబాబుని తీసుకుని వెళ్లి అక్కడికి కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ లో అతన్ని రెండో కేసు నిమిత్తం ఆయన్ని విచారించిన తర్వాత ఆయన్ని 41C నోటీస్ ఇచ్చి విడుదల చేస్తారని అయితే ఇక్కడ న్యాయవాదులు అయితే చెప్పడం జరుగుతున్నది. ఇక్కడ ఈ కేసుకు సంబంధించి అంటే ఇప్పుడు ఉదయం జరిగిన ఈ హత్య కేసుకు సంబంధించి వాయిద్యానికితో పాటు ఈ అనంతబాబు ఈ సాక్షులను బెదిరించి అలాగే దాంతో పాటు వాళ్ళని ప్రలోభాలకు గురి చేశాడని చెప్పి ఏదైతే చెప్పారో దానికి సంబంధించి నమోదైన రెండో కేసు మీద కూడా విచారణ జరిగింది. ఆ కేసును కూడా వాయిదా వేయడం జరిగింది. అయితే వాయిదా అనేది ఈ నెల 27వ తేదీన సెలవు దినాలు వచ్చే అవకాశం ఉన్న కారణంగా దాన్ని 28 లేక 29కి వాయిదా వేసే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. అది సాయంత్రం 5 గంటలకి న్యాయమూర్తి ఏ రోజుకి వాయిదా వేస్తున్నారు అనేది తెలియాల్సి ఉన్నది. అయితే దీనికి సంబంధించి మరొకటి చూసినట్లయితే హైకోర్టులో సంబంధించి దీని మీద అంటే తన మీద నమోదైన ఈ రెండో కేసుకు సంబంధించి ఆయన క్వాష్ పిటిషన్ కూడా హైకోర్టులో వేయడం జరిగింది. దానికి సంబంధించిన కూడా తీర్పు కూడా మరికొద్ది సేపట్లో హైకోర్టులో కూడా రానున్నది. ఆ తీర్పు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. దాని మీద ఏ రకంగా తీర్పు అవుతుంది అనే దాని మీద ఇక్కడ ఉత్కంఠ నెలకొన్నది. అయితే ఇక్కడ అనంతబాబు అరెస్టు సందర్భంగా రాజమండ్రి జిల్లా కోర్టు వద్ద చూసినట్టయితే హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి కూడా పోలీసులు పహారా కాసి ఇప్పుడే అతన్ని పట్టుకుని ఇక్కడ నుంచి అక్కడికి కాకినాడకి తరలించడం జరిగింది. ప్రియా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.